రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం. సక్సెస్ కి టిప్స్ కూడా చాలా వరకు తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్, ఎవరెవరికి ఏ దిక్కు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అయితే ఇల్లు కొనుక్కునేటప్పుడు వారి పేరు బలాన్ని చూడాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఎవరెవరికి ఏ దిక్కు ఐశ్వర్యాన్ని ఇస్తుందో తెలుసుకుందాం. మరి సాధారణంగా డేట్ ఆఫ్ బర్త్ తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. కానీ ఎప్పుడు కూడా దిక్కులు సింహద్వారం అన్నది నామ నక్షత్ర ప్రాధాన్యతగా నడుస్తుంది. కాబట్టి తూర్పు దిక్కు అంటే చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో. తూర్పు ఫేసింగ్ ఉన్న హౌసెస్ కానీ, తూర్పు సింహద్వారం ఉన్న ఇళ్ళు, ఫ్లాట్స్, స్థలాలు తొందరగా కొనుగోలు చేయబడతాయి. మరి తూర్పుకి నడిసిన, తూర్పు సింహద్వారం కలిగిన, తూర్పు ఈశాన్య ద్వారం ఉన్న చక్కటి సిరులు కలుగుతాయి. అయితే అందరికీ కూడా తూర్పే దొరికే అవకాశం లేదు. కాబట్టి కొన్ని రాసుల వాడికి, ముఖ్యంగా నేను చెప్పిన రాసులు అందరూ గుర్తుపెట్టుకోండి. ఇది నామ ప్రాధాన్యతగా అయినా తీసుకోవచ్చు, మీరు పుట్టిన రాశి బట్టి తీసుకోవచ్చు, లేదా అంటే మీరు డేట్స్ అంటే సపోజ్ 21 మార్చ్ నుంచి 21 ఏప్రిల్ మధ్యలో పుట్టినట్టయితే మీరు ఏరీస్ అంటారు, అంటే మేషరాశి అంటారు. ఆ రకంగా అయినా మీరు తీసుకోవచ్చు. అంటే ఏ రాసులకు ఏ దిక్కులు చక్కటి ఐశ్వర్యాన్ని ఇస్తాయో కూడా తెలుసుకుందాం. మరి మీరు ఎవరైతే మేషరాశి, సింహరాశి ఈ రాశుల్లో పుడతారో, చాలా వరకు సింహరాశి కానీ మేషరాశిలో పుట్టిన వాళ్ళకి తూర్పు దిక్కు చాలా వరకు కలిసి వస్తుంది. కాబట్టి ఈ రాశులు నామ నక్షత్ర ప్రాధాన్యంగా ఉన్నా కూడా, సింహరాశి అంటే ఎం లెటర్తో స్టార్ట్ అవుతుంది, అలాగే మేషరాశి అంటే ఏ లెటర్తో స్టార్ట్ అవుతుంది, అశోక్ కానీ మోహన్ కానీ, ఈ రకంగా ఈ లెటర్స్తో ఎవరికైతే పేర్లు ఉన్నాయో వాళ్ళకి తూర్పు దిక్కు చక్కగా కలిసి వస్తుంది. మరి అలాగే మకర కుంభ రాశులకు చాలా వరకు, మకర రాశి, కుంభరాశి వారికి పడమరి దిక్కు సింహద్వారం కలిగిన ఇల్లు. ఒకవేళ మీరు పడమర దిక్కు సింహద్వారం కలిగిన, తూర్పు ఈశాన్యానికి ఒక ద్వారం పెట్టుకుని దాని నుంచి కూడా నడవవచ్చు. మీరు ఆ విషయంలో ఎవరు ఆందోళన పడవద్దు. మకర కుంభరాశులకు చాలా వరకు పడమర సింహద్వారం చాలా వరకు కలిసి వస్తుంది. అయితే ఎవరికి ఉత్తర సింహద్వారం కలిసి వస్తుంది అంటే, ఉత్తరానికి సింహద్వారం మీనరాశికి, ధనుర్రాశికి చాలా వరకు ఉత్తర సింహద్వారం చాలా వరకు కలిసి వస్తుంది. అలాగే కన్యా రాశి వారికి కూడా కలిసి వస్తుంది. అంటే మీనరాశికి, కన్యా రాశికి, ధనుర్రాశికి నార్త్ ఈస్ట్ అంటే ఉత్తరం కానీ, ఉత్తర ఈశాన్య సింహద్వారం బాగా యోగించడానికి అవకాశం ఉంది. అయితే చాలా వరకు దక్షిణ సింహద్వారం, మరి దక్షిణ సింహద్వారము ఏ ఏ రాశులకు అనుకూలంగా ఉంటుందో తెలుసుకుందాం. దక్షిణ సింహద్వారం అనుకూలించడం చాలా అరుదండి. మరి దక్షిణ సింహద్వారం అనేది చాలా వరకు కొన్ని రాశులు చెప్పబడ్డది. వృశ్చిక రాశి, అలాగే మేషరాశి, అలాగే సింహరాశి వాళ్ళకి కూడా దక్షిణ సింహద్వారం బాగుంటుందట. మరి మేషరాశి, వృశ్చిక రాశి, సింహరాశి వాళ్ళకి దక్షిణ సింహద్వారం చాలా యోగిస్తుంది. కాబట్టి మీరు అందరూ ఈ రాశుల్ని గమనించి, అలాగే మనకి కొన్ని రాశులు మిగిలిపోయే వృషభ రాశి, మిథున రాశి. వృషభ రాశికి తూర్పు సింహద్వారం కలిసి వస్తుంది. మరి మిథున రాశికి ఉత్తర సింహద్వారం కలిసి వస్తుంది. మరి మిథున రాశి అంటే కే లెటర్తో ఉన్నవాళ్ళు, కే అంటే కవిత, అలా పేర్లు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఉత్తర సింహద్వారం కలిసి వస్తుంది. కాబట్టి మీరు అందరూ ఇవి పాటించడం వల్ల చక్కగా సత్ఫలితాల్ని పొందే అవకాశం ఉంటుంది. మరి ఏ దిక్కు సింహద్వారం గృహానికి ఉంటే మరి చక్కటి ఐశ్వర్యం మనం అందరం పొందుతామో తెలుసుకున్నాం కదా. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని. సబ్స్క్రైబ్ చేయడానికి మీకు ఎటువంటి ఛార్జీలు కూడా అవ్వవు. ప్రతిరోజు నేను చెప్పే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ మెయిల్ ఐడికి వస్తూ ఉంటుంది. వీక్షించండి రాజసుధా ఛానల్.